ఓం 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 స్థిర సుఖమాసనం. మనస్సుని ఏకాగ్రం చేయండి. ఏ చలనాలు లేకుండా ఉంటాం. అహమస్మి. 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 ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ. క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. మొత్తం మూడు విధాలుగా విభజించబోతున్నారు: క్షర, అక్షర, ఉత్తమ. ఇలా ఒకదానికంటే ఒకటి పైన మెట్లుగా ఉండి ఆ ఉత్తమ లేక పరమ పురుషుడు ఎక్కడో ఆకాశంలో మేఘాలన్నీ దాటి అంతరిక్షంలో గడ్డాలు పెట్టుకుని పెద్ద ఆయన కూర్చున్నాడు. భగవంతుడు ఆయన తాతగారు అనే కాన్సెప్ట్ పూర్తిగా పక్కన పెట్టాలి. అయితే ఏమిటి, ఏం కనిపిస్తున్నాయి మనకి? జీవ, నేను, జగత్, నా చుట్టూ ఉండేటటువంటి ప్రపంచము, దేవ, నేను నమ్ముకునే దేవుడు. జీవ, దేవ, జగత్. ఇక్కడ దేవ శబ్దంలో సగుణ సాకారంగా చూచేటటువంటి దేవులను కాకుండా నిర్గుణ నిరాకారమైనటువంటి దేవుడే దేవుడు. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే పరబ్రహ్మ. అది ఎక్కడుంది? క్వశ్చన్ ఏమిటి? అది ఎక్కడుంది? తప్పు ప్రశ్న. ఎక్కడ లేదు. ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ అంటే ఇగో ఇక్కడే. టేబుల్, యా, ఎస్. నాలో, ఎస్. చైర్, ఎస్. ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ మీన్స్ దర్ ఇస్ నో ఎక్సెప్షన్. విశ్వ, సర్వ అనే శబ్దం. విశ్వయ సర్వ. విష్ అంటే ప్రవేశించి ఉండడాన్ని విష్ అంటారు. అన్నిటినీ ప్రవేశించింది కాబట్టి విశ్వము అన్నారు. సో ఈ కనపడుతున్న వాటిలో రెండు అంశాలు ఉన్నాయి: నాలోను, జగత్తులోను. నేనంటే ఇతర ప్రాణులు కూడా. అన్ని జీవరాశులలోనూ జీవరాశులు కాని వాటిలోనూ రెండు భాగాలు ఉన్నాయి. ఒక భాగము చైతన్యాంశము, రెండవ భాగము జడాంశము. చైతన్యాంశము ఎప్పటికీ పోదు. నిత్యం, సత్యం, త్రికాలాబాధ్యం, నిర్వికారం, నిర్గుణం, పరం, నిష్కలం, నిర్లిప్తం, అవ్యయం. ఈ పదాలన్నీ ఒకదాన్నే వర్ణిస్తాయి. అదే సచ్చిదానంద పరబ్రహ్మము. అది ఎక్కడుంది? ఎక్కడ లేదు, అంత చోట్ల. అయితే ఇప్పుడు జీవుడు ఉన్నాడు, వీడిలో ఉంది. ఎస్, ఈజ్ దేర్. పక్క జీవులు, ప్రాణులు, చిన్న ప్రాణులు, పెద్ద ప్రాణులు, అన్నిట్లోనే టేబుల్, చైరు అక్కడ కూడా ఉంది. సత్ చిత్. సత్తుగా అన్ని చోట్ల ఉంది, చిత్తుగా కొన్ని చోట్లే తెలుస్తుంది. ఎక్కడ మీ మాధ్యమం ఉందో అక్కడ చిత్ తెలుస్తుంది. మాధ్యమం లేని చోట చిత్ తెలియడం లేదు. అంతేగాని సచ్చిత్ రూపంగా జగత్ అంతా ఉంది. ఆ సచ్చిత్ రూపంగా జగత్తంతా ఉన్నటువంటి జగత్తు జీవులలో ఎవ్రీ అణువులో ఉన్నటువంటి అణువున వెలసిన దేవ అన్నారే, ఆ దేవ శబ్దానికి అర్థం నిర్గుణ నిరాకార పరబ్రహ్మము. అది ఏ పరమ పురుషుడు, పరబ్రహ్మ, పరమాత్మ, పరమేశ్వరుడు. ఏం చెప్పినా ఒకటే అర్థం. దాని పేరే ఆత్మ. అదే ప్రత్యక్ ఆత్మ. ప్రత్యక్ మోస్ట్, ఇన్నర్ మోస్ట్ ఆత్మ. ఇన్ని లేవు. పర ప్రత్యకు రెండు ఒక్కటే. ఆ పర శబ్దంతో చెప్పినా ప్రత్యక్ శబ్దంతో చెప్పినా ఉన్నది ఆత్మ ఒక్కటే.
ఆత్మ అనే పదానికే ఆప్నోతి వ్యాపించి ఉన్నది అని అర్థం. కాబట్టి పరమాత్మను ఎక్కడ చూడాలి? ఎక్కడైనా చూడొచ్చు. దగ్గరగా ఉన్నది మనలోనే. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అన్నిటి యందు చాలా హృదయమునందు లోపలే ఉన్నాను. సో ఉత్తమ పురుష, డోంట్ థింక్ ద ఉత్తమ పురుష ఆర్ పరమ పురుష ఈ సమ్వేర్ అవే ఫ్రమ్ us, some 1,000 kilometers, like the sun sitting above and giving his grace to all of us. It's not like that. The Atma's grace is ever available in every prani, every aprani, every chara, achara, here and here itself. That is the Uttama Purusha. Then what happened? The remaining part, the Jadamsha is there. ఏమిటి జడాంశం? ఈ జడాంశంలో ఇది చైతన్యం కాదు, జడభాగము. ప్రతి జీవిలోనూ, ప్రాణిలోనూ స్థూల సూక్ష్మ శరీరాలు జడాంశాలు ఉన్నాయి. జగత్తులో కూడా కొండలు, బండలు, రాళ్ళు, రప్పలు, నదులు, పర్వతాలు, ఇవన్నీ జడాంశాలు ఉన్నాయి. ఈ జడాంశములు నశించేవి, నశ్వరములు, దృశ్యములు, ఆబ్జెక్ట్స్. ఓం యాక్ట్. ఎందుకు ఓం యాక్ట్? ఓ ఆబ్జెక్టు, మెటీరియల్ అంటే ద్రవ్యము, ఓ అంటే ఆబ్జెక్టు, వస్తువు. ఇట్ కెన్ బి కాగ్నైజ్డ్ విత్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది ఇంద్రియాస్, దట్ ఈస్ ఆబ్జెక్ట్. మ్యాటర్, ఏ అట్రిబ్యూట్స్, ఇట్ హెస్ గాట్ రకరకములైన గుణములను కలిగి ఉన్నది. అట్రిబ్యూట్స్, నలుపు, తెలుపు, పొడుగు, పొట్టి, లావు, సన్నం, మంచి, చెడు అనే గుణాలు కలిగి ఉంది. Attributes, and see its inherent property is to change. It will change. Vikari ante marpal pondedi. It is changing. And then T ante transient. It will be there for some time. It will disappear after some time. All this Om act. Where is this Om act? This is also everywhere. Just like the Paramatma or the Atma, which is the Uttama Purusha. This Om act also is everywhere. But what it is disposed in two different types. One type of that is the expressed type. అంటే వ్యక్తమైనటువంటి రూపం. ఆ వ్యక్తమైనటువంటి రూపం ఏదైతే ఉందో దానిని క్షర పురుషుడు అంటున్నాము. అంటే పెరిషబుల్. క్షర, పెరిషబుల్ అన్ని పురుషుడే. ఎందుకు పురుషుడు? క్షరపురుషుడు. క్షర పదార్థం అనక్కర్లే. ఈ క్షర కూడా ఆయన యొక్క రిఫ్లెక్షనే కదా. ఓకే. ఈ క్షరము ఏదైతే నశిస్తుందో, వ్యయమైపోతుందో, ఆ క్షరము ఒక స్థితిలో అన్మానిఫెస్ట్గా కారణంగా ఉంటుంది. అంటే ఇట్ విల్ బీ ద సీడ్ స్టేట్ ఆర్ బీజరూప. ఆ బీజరూపంగా ఉన్నదానిని అక్షరము అంటుంది. అక్షరం అన్నా, మాయ అన్నా, ఈశ్వరుడన్నా ఒక్కటే. క్షరమన్నా, అవిద్య అన్నా, వస్తువులన్నా ఒక్కటే. మాయా, అవ్యక్తం, ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఈశ్వరులోని జడాంశము. ఈశ్వరుడిలో కూడా జడము ఈశ్వరులోనే ఉంది. జడం అంతటా ఉంది. హిరణ్య గర్భబ్రహ్మ అందులోనే ఉంది. నాలోనే ఉంది. వస్తువులోనే ఉంది. ఏ విధముగా ఇదంతా మాయాకార్యము. ఈ జడాంశం, ఇది ద్రవ్యాంశం. ఈ జడాంశము, మాయాకార్యము, ద్రవ్యము. ఈ చైతన్యం ఎంత అనాదియో ఇది అంతే అనాది. ఇది కూడా కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నది. కనుక ఇప్పుడు నా అండర్స్టాండింగ్ ఏమిటి? దేర్ ఆర్ టూ డివిజన్స్ ఇన్ ది నాన్ చైతన్య పార్ట్. చైతన్య పార్ట్ ఈజ్ ever existing as one, and it is the same everywhere, and it is right here, from the blade of grass to the Brahma, even in Stavara and Jangamas, in those prani and apranis, in the sentient life forms and non-life forms, everywhere the Sat-Chit is available. Chit will be recognized only when there is a medium, and Chit will not be recognized in places where the medium is not conducive. So that is the Uttama or Parama or Atma. Parama Purusha, Uttama Purusha, Atma, Paramatma, Pratyagatma, Sakshyatma and ఒకటి. There are not many. Because of that presence, because of the proximity of that Paramatma,
ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆ చైతన్యంలోనే అన్నీ తెలియ వస్తున్నాయి. విశ్వమంతా చైతన్యం వ్యాపించి ఉంది. రెండవ అంశం ఏమిటి? జడ అంశం. జడ అంశం ఏమిటి? ఇదిగో నాలో ఉన్నటువంటి స్థూల శరీరం, సూక్ష్మ శరీరాదులు, నా ఇతర ప్రాణులో ఉన్నటువంటి స్థూల సూక్ష్మ శరీరాలు, ఈ టేబుల్, కుర్చీ, చైరు, వస్తువులు, గ్యాస్ స్టవ్, కొండ, బండ, నది, పర్వతం అన్నీ కూడా, ఇవి కూడా స్థూలమే. ఈ స్థూలముగా కనిపిస్తున్న వాటిని రెండుగా డివైడ్ చేయండి. ఒకటి డిఫరెన్షియేటెడ్ ఫార్మ్ విచ్ హ్యాస్ గాట్ నానాత్వం, విచ్ ఇస్ మ్యానిఫోల్డ్, విచ్ ఇస్ మల్టిపుల్, విచ్ ఇస్ అనేక. దట్ పర్టికులర్ థింగ్ is aneka part, is which is the kshara part, which is the perishable part, which comes and goes, which is aswatantra, and which is time bound and whatever changes, which is vikari. That is the kshara. Then where is kshara purusha? Everywhere in the manifest world, right from the blade of grass to the Brahma. Okay. There is one state called the seed state, కారణ స్థితి, బీజ రూపము. ఈ బీజ రూపములో ఈ క్షరములో ఏమైతే ఉన్నాయో వాటి తాలూకా కోడెడ్ ఫామ్లో ఒకే ఒక్క చోట ఏ విధముగా మొత్తం మరి వృక్షమంతా ఒక్క చిన్న గింజలో దాగి ఉందో, ఇదంతా అన్మానిఫెస్ట్గా, ఒక అవ్యక్తంగా, ఒక మాయగా, ఒక ఈశ్వరుడు అనే పేరుతో ఉన్నది. అక్కడ ఏ విధమైన రూపము లేదు. ఈశ్వరుడు అంటే వ్యక్తం కాని స్థితి, అంటే రూపము లేదు. కారణ శరీరం, శరీరం అని పేరుకి అంటామే కానీ అక్కడ శరీరం లేదు. ఆ ఈశ్వరుని స్థితిని అక్షర. షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూషన్ as far as Gita is concerned. When we go to Upanishads, the definition of akshara differs. Okay, when we come to that, we will see. Here what Vyasacharya through the Krishna Bhagavan is telling is, you can classify the available material in the world into the available experiences into two parts. One is material, the other is the Chaitanya. The Chaitanya part is all pervasive, అంతటా ఉంది, సర్వవ్యాపకము. విష్ణువు, ఆత్మ అన్నీ ఒకటే. అది పరమాత్మ, ప్రత్యేగాత్మ, ఇన్నర్ డ్వెల్లింగ్, అవుటర్ ఇన్నర్ అనే డిస్టింక్షన్ లేకుండా అన్ని చోట్ల సర్వవ్యాపకంగా ఉన్నటువంటి విశ్వ చైతన్యం ఏదిందో అదే ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుష is not sitting on a higher pedestal or in a higher rank somewhere. It is in and through available everything. That is the uttama purusha. Okay. Now there is the jadamsha in every part, including the pranis. అన్ని ప్రాణులలోనూ చేతనాంశము అంతటా ఉందని చెప్పుకున్నాం, పరమాత్మని చెప్పుకున్నాము. అంటే నేనేమిటి? చేతనాంశంగా పరమాత్మ, జడాంశంగా అక్షరపురుషుడు. సో నాలోనూ వస్తువులలోనూ సకల వ్యక్తమైనటువంటి వ్యాపకమైనటువంటి మేనిఫెస్ట్ వరల్డ్ అంతటిలో కూడా ఏదైతే పెరిషబులో, ఏదైతే చేంజింగో, ఏదైతే వికారియో, ఏదైతే అస్వతంత్రమో, ఏదైతే కండిషన్డో, ఏదైతే ఆల్రెడీ డిఫరెన్షియేటెడో, ఏదైతే పరిచ్ఛిన్నమో, టేబుల్గానే ఉంది, పరిచ్ఛిన్నం అయిపోయింది. కుర్చీగా ఉంది, పరిచ్ఛిన్నం అయిపోయింది. నేనుగానే ఉన్నాను. సో ఏదైతే దేశము, కాలము, వస్తువులకు పరిచ్ఛిన్నం కలిగి ఉంటుందో అదంతా క్షరము, నశించేది. ఈ క్షరమునకు అంతటికి ఒక మూలం ఉన్నది, అదే అవ్యక్తము, సీడ్, కారణము. కారణమన్నా, సీడన్నా, అవ్యక్తమన్నా, మాయ అన్నా, ఈశ్వరుడన్నా ఒక్కటే. అటువంటిది ఒక్కటే ఉంటుంది, అనేకం ఉండదు. జస్ట్ లైక్ పరమాత్మలాగే ఈ అవ్యక్తము, మాయ కూడా ఏకీకృతము, ఘనము, వన్ అండ్ ద ఓన్లీ వన్. ఫ్రమ్ దేర్ ఓన్లీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ డిఫరెన్షియేటెడ్. దట్ ఈస్ కాల్డ్ ది అక్షర. వీ హ్యావ్ సీన్ ఎస్టర్డే, నిన్నటి శ్లోకంలో, ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ. హియర్ ఐఎమ్ టాకింగ్ టు యూ అబౌట్ ద జడాంశ. ఈ జడాంశమైనటువంటి ఈ లోకే, ఈ మేనిఫెస్ట్ పార్ట్లో
క్షర అక్షర రెండున్నాయి. క్షరం అనగానేమి? సర్వాణి భూతాని మీన్స్ వాట్? ఆల్ దోస్ విత్ లైఫ్ అండ్ వితౌట్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్షర. What is the akshara? Kotastha, single one, united, undifferentiated, the one and only one. Avyakta, Maya, Ishvara is the akshara. Uchyate, it is said like that. Now, with this backdrop, we have to understand Paramatma. Why I should understand? ఆ పరమాత్మయే నిజమైన పురుషుడు. మిగతా వాటికి ఊరికనే డెజిగ్నేషన్కి పురుషుడు అన్నా కూడా అసలైనటువంటి పురుషుడు వ్యవహారికంగా అన్ని పురుషుడులే. క్షరమ పురుషుడే, అక్షరమ పురుషుడే. పారమార్థికంగా ఒక్కటే పురుషుడు. పురుషుడన్నా ఆత్మ అన్నా ఒక్కటే. దానిని నేను తెలుసుకోవాలి. అంచేత ఏం చేయాలి? ఈ క్షరాన్ని చూస్తూ, ఈ అక్షరాన్ని చూస్తూ, ఈ రెండిటి ద్వారా నేను ఉత్తమాన్ని తెలుసుకోవాలి. అందుకోసం ఈ క్లాసిఫికేషన్. అయితే ఈ క్షరం ఎందుకు పనికిరాదా? ఎందుకు ఎవరు చెప్పారు? క్షరం పూర్తిగా వ్యవహారానికి లేకపోతే కానే కాదు. ఈ క్షరం అంటే ఈ దేహాదుడు, కనిపిస్తున్న ప్రపంచము. దిస్ ఇస్ ఆల్ ఆబ్జెక్ట్స్. దీస్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ గివ్ మీ ఎక్స్పీరియన్స్, అండ్ through this objectified world only I can see everything. The transaction is happening here. There is ETU. E is experienceability is there for all these objects. That's why they are called object. What is the definition of object? Object is something which can be understood and seen, cognized by any one of the five senses. ఐదు ఇంద్రియాలలో ఏదో ఒక దాంతో పట్టుకోగలిగితే దాని పేరు ఆబ్జెక్ట్, వస్తువు అంటారు. వస్తువులు ఉపయోగం లేదా? చాలా చెప్పారు. వస్తువులు వ్యవహారికంగా చక్కగా ఉపయోగం ఉన్నాయి. ఈ ఈజ్ ఎక్స్పీరియన్సబిలిటీ, టీ ఈజ్ ట్రాన్సాక్టబిలిటీ. ఈ వస్తువులతోనే నేను ట్రాన్సాక్షన్ చేస్తాను. ఈ శరీరం కూడా వస్తువే, ఇది కూడా క్షరమే. ఈ క్షరంతోనే నేను ట్రాన్సాక్ట్ చేస్తాను. ట్రాన్సాక్టబిలిటీ అండ్ యూటిలిటీ. ETU, experienceability, transactability, and utility are the inherent features of all the kshara, all the objectified world and objects. Om act anta kuda experienceable, transactable, and utility. But the problem with the ETU is they are short-lived. అవి ట్రాన్సియంట్, అవి చేంజబుల్, అవి గుణములు కలిగాయి. గుణాలు ఉన్నాయంటే హెచ్చు తగ్గులు ప్రొడ్యూస్ చేస్తాయి, రాగద్వేషాలను ప్రవోక్ చేస్తాయి. అవన్నీ ఆబ్జెక్ట్స్, అవన్నీ ద్రవ్యము. ఓమ్ యాక్ట్. ఈ ఓమ్ యాక్ట్ నేను కాదు. ఈ ఓమ్ యాక్ట్ పార్ట్ నాకు ఉపయోగమే, నాకు ఇచ్చినటువంటి ఒక ఉపకరణమే ఈ ఓమ్ యాక్ట్. ఈ ఆబ్జెక్ట్స్ కానీ, ఈ బాడీ కానీ అసలు సిసలైనటువంటి ఆ చైతన్యమే నేను. అదే ఉత్తమ పురుషుడు, అదే పరమ పురుషుడు, అదే నా యొక్క ఆత్మ, ప్రత్యేగాత్మ. ఇన్ఫ్యాక్ట్ నా యొక్క ఆత్మ అనకూడదు, అదే నేను. మిగతాదంతా నా యొక్క ఆబ్జెక్ట్స్. జస్ట్ లైక్ నా స్పెక్టకిల్స్, నా పెన్, నా ల్యాప్టాప్, నా ఇల్లు అని ఏ విధంగా అంటున్నాము, ఈ శరీరాదులు కూడా నా యొక్క ఇన్స్ట్రుమెంట్స్. నేనెవరు? అహమస్మి, అహమస్మి, అహం ఆత్మాస్మి. సో నౌ లెట్ us see this bhashya for this. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మా ఇత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యా అవ్యయ ఈశ్వరః. ఉత్తమః, ఉత్కృష్టతమః పురుషః తు. కానీ ఉత్కృష్టతమమైనటువంటి, ఎత్తుగా ఉన్నట్టు అని కాదు, చాలా శ్రేష్టమైనటువంటి, అత్యంత పీర్లెస్ ఏదైతే ఉందో అది అత్యంత విలక్షణ, చాలా విలక్షణమైనది. ఆభ్యాం అంటే చెప్పినటువంటి రెండిటి కంటే, క్షరాక్షర పురుషుల కంటే ఆభ్యాం అత్యంత విలక్షణ. ఆభ్యాం అంటే ఈ రెండిటి కంటే అత్యంత విలక్షణం. ఎందుకు విలక్షణం? ఆ రెండు జడం, క్షరాక్షర అనేటువంటి జడంలోకి వస్తాయి. అండ్ దిస్ ఇస్ చైతన్య అండ్ దిస్ ఇస్ పరమాత్మ. ఇది పరమః చ అసౌ పరమాత్మ.
అన్నిటికన్నా ఉత్కృష్టం కాబట్టి పరమాత్మ. అంటే ఎక్కడ దూరంగా కాదు. ఎక్కడున్నది? దేహాది అవిద్యాకృత ఆత్మభ్య ఆత్మ. అంటే ఈ పురుషోత్తముడు పరమాత్మ అవిద్యాకృత, అవిద్య చేత కల్పించబడిన దేహ ఆది, దేహము ఇంద్రియములు మొదలైనటువంటి ఆత్మ కృతాత్మాభ్య, ఈ ఆత్మ యొక్క ఆభాస రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది ఈ శరీరాదుల యందు ఉన్నటువంటి ఆత్మ, సకల ప్రాణుల యొక్క అంతరతమమైనటువంటి చైతన్యము. ఏం రాశారు? సర్వభూతానాం ప్రత్యక్షేతన. డోంట్ సెర్చ్ ఫర్ పరమాత్మ హిదర్ అండ్ దిదర్. దిస్ ఇస్ ఎవ్రీవేర్ అవైలబుల్ ఇన్ ఆల్ ద life forms as well as non-life forms also. సర్వభూతానాం ప్రత్యక్ చేతన. ప్రత్యక్ ఆత్మ, ఆత్మ అని అర్థం. ప్రత్యక్ అంటే పీచే, మోస్ట్ ఇన్నర్ మోస్ట్ చైతన్య, సారభూతమైన చైతన్య, అంతరతమైనటువంటి సారభూతమైన చైతన్య. అత్యుచ్యత, ఇందువలన పరమాత్మ ఇది, ఇది పరమముని చెప్పబడు. ఉదాహృత ఉక్తో వేదాంతేషు. ఉదాహృత అంటే చెప్పబడినది. ఎక్కడ? వేదాంతేషు, ఉపనిషత్తులు. ఉపనిషత్తు ఏం చెప్తుంది? పరమాత్మ ఈజ్ ఆత్మ. ఆత్మ ఈజ్ యూ యువర్ సెల్ఫ్, ఎవ్రీవేర్. యూ అండ్ ఆల్ ద స్థావర అండ్ జంగమ, ఎవ్రీ బీయింగ్ హ్యాస్ గాట్ ది చేతనాంశ. దట్ ఈస్ ద పరమాత్మ. సహయేవ విశ్యతే, ఈ విశిష్యతే. ఆ పరమాత్మ గురించి సెకండ్ లైన్లో చెప్తున్నారు. యో లోకత్రయం ఆవిశ్య బిభర్త్య అవ్యయ ఈశ్వర. యో అంటే యహ, ఏ చైతన్యం అయితే లోకత్రయం, మూడు లోకాలు చెప్పుకుంటాం. భూర్భువ స్వరాఖ్యాం స్వకీయయా, తన యొక్క చైతన్య బలాయ, తన చైతన్య శక్తిచే ఆవిశ్య అనుంది. ఆవిశ్య అంటే ప్రవిశ్య అని అర్థం. ఆ సమంతాత్ విశ్య, ఆవిశ్య. ఆ అనే ఉపసర్గ విశ్వ అనే ధాతువునకు, విశ్వ అనే ధాతువు విశ్య అవుతే, దానికి ఆ అనే ఉపసర్గ కలిగితే ఆ విశ్య అవడానికి అంటే ల్యప్రత్యయం. అది అంటే విశ్వ అనే ధాతువు మీద ల్యప్రత్యయం కలిగినట్లయితే విశ్య, ఆనీయ అలా అని ఎలా వస్తుందో అలాగా విశ్య. ఇది కానీ ఒక్క ఆ ఉపసర్గ లేకుండా ఉంటే అప్పుడు త్వా ప్రత్యయం వస్తుంది. కానీ ఇక్కడ విశ్య అంటే ల్యప్రత్యయంతో కూడినటువంటి విష్ ధాతువు. అది ఆ సమంతాత్ అంతటా ప్రవిశ్య, ప్రకృష్టేన విశ్య, ప్రవిశ్య అంటే ఎక్కడ? అందుకే విశ్వము అన్నిటిలో ఉన్నది కాబట్టి విశ్వము. బిభర్తి సర్వస్వరూప సద్భావ మాత్రేణ బిభర్తి, ధరిస్తుంది. ఎలా ధరిస్తోంది? తల మీద పెట్టుకుని అట్లాస్ మోస్తున్నట్టు మోస్తుందా? లేకపోతే 1000 పడగలు ఉన్నటువంటి అనంతుడనే పాము మోస్తున్నట్టు మోస్తుందా? అవన్నీ సింబాలిక్. అంటే ఏమిటన్నమాట? ధరిస్తోంది అంటే సద్రూపంగా ఉంది. సత్ అంటే ఉండడం. ఏదైనా ఉంది, టేబుల్ ఉంది, చైర్ ఉంది, బాటిల్ ఉంది, ఇల్లు ఉంది, మనిషి ఉన్నాడు, కుక్క ఉంది. ఈ ఉంది 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 అని చెప్తున్నారో అదే సత్తు, అదే ధరిస్తుంది. ఆ ఉంది ఉనికి లేకపోతే ఏది లేదు. అంటే సద్రూపంగా ఉన్నది, అదే బిభర్తి. స్వరూప సద్భావ మాత్రేణ బిభర్తి ధారయతి. అవ్యయ నవ్యయ, అస్య వ్యయో న విద్యతే ఇది అవ్యయ. దేనికైతే మార్పు ఉండదో, ఏదైతే ఏ విధమైనటువంటి తరుగుదల పెరుగుదల ఉండదో, విచ్ కెనాట్ బి మల్టిప్లైడ్ ఆర్ యాడెడ్, విచ్ ఇస్ ఆల్వేస్ వన్ అండ్ ద సేమ్, దట్ ఈస్ కాల్డ్ ది అవ్యయ. అవ్యయ మీన్స్ we cannot add anything, we cannot subtract anything, we cannot multiply it, we cannot divide that into parts. So నిర్వికారి, నిష్కలము, నిర్గుణము, నిరంజనము, నిర్లిప్తము, ఏకము, నిత్యము, సారభూతము, సర్వగతము, అంతరతమము, అదే అవ్యయము, అదే పరమాత్మ. ఉత్తమ పురుషస్త్వన్యః
పరమాత్మా ఇత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్య అవ్యయ ఈశ్వర. ఇక్కడ ఈశ్వర శబ్దాన్ని అవ్యక్త ఈశ్వరుడు మాయతో కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ ఈశ్వర శబ్దం అంటే సర్వజ్ఞ అనే అర్థంలో చెప్తున్నారు. ఈశ్వర సర్వజ్ఞం, నారాయణాక్ష ఈశనశీల. ఈశనశీలం అంటే అన్నిటినీ, జగత్తునంతటినీ కూడా వ్యాపించి ప్రకాశింపచేస్తున్నవాడు అని అర్థం అక్కడ. సో విత్ దిస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ క్షర, అక్షర అండ్ పరమ హ్యాస్ కన్క్లూడింగ్. పరమ ఈజ్ ప్రత్యేగాత్మ, ఆత్మ ఒక్కటే అంతటా, every sentient and insentient, the Chaitanya part, which is immutable, అవ్యయ, దేని శక్తి వలన, దేని తాలూకా చైతన్యం వలన సకలము తెలియవస్తుందో అది పరమాత్మ. దాన్ని పొందడానికి ఎక్కడికి పోనక్కర్లా, ఇక్కడే ఉన్నది. ఆ పరమాత్మయే నేనై ఉన్నాను, శరీరాదులు నాకు ఇన్స్ట్రుమెంట్. కనిపిస్తున్నటువంటి ఆబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మై శరీరం, విచ్ ఈస్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఆర్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్, క్షర, అక్షర. క్షర ఈజ్ డిఫరెన్షియేటెడ్ అంటే వ్యక్తమైన, వివిధమైన, అనేకమైన ఈ భాగాన్ని క్షరము అంటాము. ఏదైతే వివిధం కాకుండా, అనేకం కాకుండా, ఏకంగా ఉంటూ బీజ రూపంలో ఉంటుందో, సీడ్ ఫామ్లో ఉంటుందో, కారణంగా ఉంటుందో, అవ్యక్తంగా ఉంటుందో, దానినే మాయా, ఈశ్వరుడు, అక్షరం అనే పేర్లతో చెప్తున్నాం. ఓకే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ. క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఉత్తమః పురుషస్తన్యః పరమాత్మా ఇత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్య వ్యయ ఈశ్వరః. ముందు అధ్యాయంలో దీన్నే రెండుగా విభజించారు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అన్నారు. క్షేత్రజ్ఞుడు అంటే చైతన్యం, సర్వభూతములయందు అన్నిట్లో ఉన్న చైతన్యాన్ని క్షేత్రజ్ఞుడు అన్నాము. ఏదైతే ఈ నశించే భాగం, మారే భాగం, పోయే భాగం ఉన్నదో, జడ భాగం ఉన్నదో దానిని క్షేత్రం అన్నాం. సో క్షేత్రజ్ఞ విభాగం అన్నా, క్షర అక్షర పరమ పురుష విభాగం అన్నా ఒక్కటే. ఇట్స్ అనదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. వై ఐ నీడ్ టు నో? ఆల్వేజ్ ఐ am ది క్షేత్రజ్ఞ, ఐ am ది పరబ్రహ్మ, ఐ am ది పరమాత్మ, ఐ am ది ప్రత్యేగాత్మ, all the other things are objects, including my body mind complex. What are their features? They are changeable, they are transient, they are impermanent, they are jada, and they are vastus. Just as I use all the other objects, I must also use the body and not get abhinivesa or engrossment with that. Ahamasmi, 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 ahamasmi. Now all of you must write, not will write. You must write and show me your understanding about Kshara, Akshara and Pratyak Purusha or Parama Purusha. Post it to my direct, to my number. Whatever language you are comfortable. Because without this understanding, there is no further understanding of Gita or Upanishad. Soham, 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 Soham. ఈ సహా ఎవరు? అదిగో ఆ పరమాత్మ, ప్రత్యేగాత్మ, అహం అని. సోహం, 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 సోహం,
సోహం 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 సోహం. స్వస్తి.